వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ సమ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్స్ దీస్ ఆర్. సో కాట్ తీటా ప్లస్ టాన్ తీటా, దీన్ని ఎట్లా చేయాలి అంటే సబ్ మల్టిపుల్ యాంగిల్లో ఎలా రాయాలి, ఆర్ఎల్స్ మల్టిపుల్ యాంగిల్లో ఎలా రాయాలి, ఎలా అన్నా వస్తుందా, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. కాట్ తీటా ప్లస్ టాన్ తీటాని ఎలా రాయొచ్చు అంటే, కాట్ తీటా నేను కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా అని రాయొచ్చు, అవునా? ప్లస్ టాన్ తీటాని సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా అని రాయొచ్చు. ఎస్ ఓ నో? సో ఇప్పుడు ఈ రెండింటిని నేను డివైడ్ చేశాను అనుకోండి, ఎల్సిఎం విల్ బీ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఎస్ ఓ నో? సైన్ పోతుంది, కాస్ మిగిలింది, కాస్ ఇంటూ కాస్ ఇస్ కాస్ స్క్వేర్ తీటా, రైట్? ప్లస్ కాస్ తీటా క్యాన్సిల్ అవుతుంది, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా ఈజ్ సైన్ స్క్వేర్ తీటా, అవునా? రైట్. సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ 1 డివైడెడ్ బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఉంది కదా. ఈ పర్టికులర్ టర్మ్ నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది, 2 1s 2 డివైడెడ్ బై 2 సైన్ తీటా కాస్ తీటా వస్తుంది. 2 సైన్ తీటా కాస్ తీటా అంటే సైన్ 2 తీటానే కదా, 2 డివైడెడ్ బై సైన్ 2 తీటా. అండ్ హౌ కెన్ ఐ రైట్ దిస్, 2 కొసీకెన్ 2 తీటా, అవునా? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాట్ తీటా ప్లస్ టాన్ తీటా? 2 కొసీకెన్ 2 తీటా. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అనమాట. కొన్ని క్వశ్చన్స్లో మనం కాట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు 2 కొసీకెన్ 2 తీటా అనేది మనం అప్లై చేయాలి. అందుకే ఇది నేర్చుకోవాలి, ఇది కూడా ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలి, సరేనా? తర్వాత కాట్ తీటా మైనస్ టాన్ తీటా అన్నప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. హౌ కెన్ ఐ రైట్ కాట్ తీటా? కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా అండ్ మైనస్ టాన్ తీటా అంటే సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా, రైట్? ఓకే. LCM is sin theta into cos theta, అవునా? సైన్ పోతుంది, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా, అవునా కదా? కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ 2 తీటానే కదా, డివైడెడ్ బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఎస్ అవును, దీన్ని కూడా నేను 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు నాకు న్యూమరేటర్లో 2 cos 2 తీటా మిగులుతుంది, డివైడెడ్ బై 2 సైన్ తీటా కాస్ తీటా వస్తుంది డినామినేటర్లో. మళ్ళీ 2 సైన్ తీటా కాస్ తీటా అంటే సైన్ 2 తీటా, ఎస్ అవును. సో 2 cos 2 తీటా డివైడెడ్ బై సైన్ 2 తీటా. కాస్ 2 తీటా డివైడెడ్ బై సైన్ 2 తీటా అంటే కాట్ 2 తీటా అని రాయొచ్చు. సో 2 cot 2 తీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్, ఓకేనా? కాట్ తీటా మైనస్ టాన్ తీటా ఫార్ములా ఎంత? 2 cot 2 తీటా. కాట్ తీటా ప్లస్ టాన్ తీటా ఎంత? 2 కొసీకెన్ 2 తీటా. ఇలా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్లో మనం అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. సో దీస్ 2 ఆర్ సమ్ స్టాండర్డ్ రిజల్ట్స్, ప్లీజ్ నోట్ ఇట్. మైనస్ వచ్చినప్పుడు కాట్ వస్తుంది, ప్లస్ వచ్చినప్పుడు కొసీకెన్ వస్తుంది, అర్థమైందా? నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the next one. It's a sort of question. See, sin theta plus sin 2 theta whole divided by 1 plus cos theta plus cos 2 theta కదా. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? సో హౌ కెన్ ఐ రైట్ దిస్? సైన్ తీటా ప్లస్ సైన్ 2 తీటా అంటే ఫార్ములా 2 సైన్ తీటా కాస్ తీటా, అవునా? హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ తీటా కాస్ 2 తీటా అంటే ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ కాస్ 2 తీటాకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా, 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఏ ఫార్ములా తీసుకోవాలి? -1 ఉన్న ఫార్ములాని తీసుకుంటాను, ఎందుకని అప్పుడు ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, అవునా? రైట్. సో 2 cos స్క్వేర్ తీటా మైనస్ 1. ఒకవేళ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా తీసుకుంటే 1 + 1 2 అవుతుంది, కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో దట్స్ వై. సో 1 అండ్ -1 గెట్స్ క్యాన్సిల్డ్. నాకు ఇప్పుడు ఏమొస్తుంది, న్యూమరేటర్లోంచి సైన్ తీటా నేను కామన్ తీసాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ 1 + 2 cos తీటా మిగులుతుంది, రైట్? హోల్ డివైడెడ్ బై, ఇఫ్ ఐ టేక్ cos తీటా యాజ్ కామన్, 1 + 2 cos తీటా. ఎస్ ఓ నో? సో 1 + 2 cos theta gets cancelled. Sin theta by cos theta is tan theta. Which option? Option E. అర్థమైందా? వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈస్ ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి cos 2 theta అన్నది మీకు తెలిసి ఉండాలి, అర్థమైందా? నెక్స్ట్ వన్. రైట్. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ద క్వశ్చన్ ఈస్ sin cube theta plus sin 3 theta whole divided by cos cube theta minus cos 3 theta కదా. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ మనకి సైన్ 3 తీటా కాస్ 3 తీటా ఇచ్చాడు కాబట్టి ఈ పర్టికులర్ ఫార్ములాస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో లెట్ us అప్లై దోస్. సో హియర్ సైన్ క్యూబ్ తీటా ప్లస్ సైన్ 3 తీటా ఫార్ములా ఏంటి? 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా, అంతేనా? హోల్ డివైడెడ్ బై కాస్ క్యూబ్ తీటా మైనస్
మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టుకోండి. కాస్ 3 తీటా ఫార్ములా ఏంటి? 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా. అవునా? రైట్. సో ఇప్పుడు మైనస్ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. సైన్ క్యూబ్ తీటా ప్లస్ ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసేద్దాం. సైన్ క్యూబ్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా అంటే మైనస్ 3 సైన్ క్యూబ్ తీటా, అంతే కదా. సో దిస్ ఇస్ 3 సైన్ తీటా మైనస్ 3 సైన్ క్యూబ్ తీటా. ఓకేనా? హోల్ డివైడెడ్ బై ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ చేసేద్దాం దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఏమొస్తుంది? కాస్ క్యూబ్ తీటా మైనస్ 4 కాస్ క్యూబ్ తీటా ఈజ్ మైనస్ 3 కాస్ క్యూబ్ తీటా. ఇక్కడ 3 కాస్ తీటా ఉంది. సో 3 కాస్ తీటా మైనస్ 3 కాస్ క్యూబ్ తీటా. రైట్ ఆర్ నాట్? సరే, ఇప్పుడు 3 సైన్ తీటా, ఇక్కడ 3 సైన్ తీటా కామన్గా ఉన్నాయి. 3 కాస్ తీటా కూడా ఉంది కాబట్టి 3 సైన్ తీటా కామన్ తీస్తే నాకేమొస్తుంది ఇప్పుడు 1 మైనస్ ఇట్ ఇస్ సైన్ స్క్వేర్ తీటా. అవునా? హోల్ డివైడెడ్ బై 3 కాస్ తీటా కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. రైట్ ఆర్ నాట్? సో 3 గెట్స్ క్యాన్సిల్డ్. మళ్ళీ నాకేం చేయొచ్చు నేను ఇప్పుడు? సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటానే కదా. హోల్ డివైడెడ్ బై కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా. ఎస్ ఓ నో? సో సైన్ తీటా ఇందులో వన్ టైం పోతుంది, కాస్ తీటా ఇందులో 1 టైం పోతుంది. ఫైనల్గా నాకు మిగిలింది కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా బై సైన్ తీటా? దట్ ఈస్ నథింగ్ బట్ కాట్ తీటా. ఎస్ ఓ నో? విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. అర్థమైందా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ప్లీజ్ నోట్ ఇట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, look at another important question. The question is 1 plus sin theta minus cos theta whole divided by 1 plus sin theta plus cos theta equals to, and he has framed few options. అది ఆప్షన్స్ కూడా సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఉన్నాయి కాబట్టి దీనిలో కూడా మనం సబ్ మల్టిపుల్ యాంగిల్ వచ్చేలాగా వీటిని కొంచెం మ్యానిపులేట్ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే లిజన్ కేర్ఫుల్లీ. 1 మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా అని రాస్తాను. రాయొచ్చు కదా? హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా అని రాస్తాను. ఏమన్నా చేంజ్ ఉందా? ఏం లేదు. కానీ ఎందుకు ఇలా రాశాను? బికాజ్ ఐ ఆల్రెడీ నో దట్ 1 మైనస్ కాస్ తీటా అంటే నాకేం తెలుసు? 2 సైన్ స్క్వేర్ తీటా బై 2. 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. అంటే సబ్ మల్టిపుల్ యాంగిల్ వచ్చిందా లేదా? అందుకోసం ఇలా కన్వర్ట్ చేశాను. రైట్? సరే, సో అప్లై చేయండి. 1 మైనస్ కాస్ తీటా అంటే 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 ప్లస్ హియర్ సైన్ తీటాని ఎలా రాయొచ్చు? 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2. అవునా కదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఆల్రెడీ మనం ఈ ఫార్ములా కూడా చూసాం. సో హియర్ దిస్ ఇస్ 2 కాస్ స్క్వేర్ తీటా బై 2, 1 ప్లస్ కాస్ తీటా అంటే ప్లస్ 2 సైన్ తీటా బై 2 అండ్ కాస్ తీటా బై 2. అవునా? ఇప్పుడు 2 సైన్ తీటా బై 2 కామన్ తీస్తాను న్యూమరేటర్లో. నాకేమొస్తుంది? 2 సైన్ తీటా బై 2 కామన్ తీస్తే సైన్ తీటా బై 2 ప్లస్ కాస్ తీటా బై 2. అవునా? హోల్ డివైడెడ్ బై 2 కాస్ తీటా బై 2 కామన్ తీసాను అనుకో, ఏమొస్తుంది? కాస్ తీటా బై 2 ప్లస్ సైన్ తీటా బై 2. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు నాకు ఏం మిగిలింది నాన్న? సైన్ తీటా బై 2 హోల్ డివైడెడ్ బై కాస్ తీటా బై 2 మిగిలింది. వాట్ ఐ విల్ బి గెటింగ్ నౌ? tan తీటా బై 2. సో నో, విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. 2 వేస్ని మనం చెప్పుకుందాం. ఇది 2012 ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. 2012 ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. వెరీ లాజికల్ క్వశ్చన్. సి 3 sin x plus 4 cos x equals to 5. 6 tan x by 2 minus 9 tan square x by 2 వాల్యూ ఎంత? రైట్? ఆప్షన్స్ ఏమో 1 2 3 4. ఓకే, ఓకే సరే. దీన్ని 2 వేస్లో ఎట్లా సాల్వ్ చేస్తారంటే సైన్ ఎక్స్ ఇప్పుడు నాకు ఎక్స్ బై 2లో కావాలి, సబ్ మల్టిపుల్లో కావాలి. సైన్ ఎక్స్ని టాన్ ఎక్స్ బై 2లో ఎలా చెప్పొచ్చు? నేను ఏ ఫార్ములా ఉంది? ఆల్రెడీ మనం ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా. 2 tan x by 2, 2 tan theta by 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2. అదే కదా ఫార్ములా. సో 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 అంటే x బై 2 ప్లస్ 4 ఇంటూ కాస్ట్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2. అంతేనా? ఈక్వల్స్ టు 5. సో 3 2 6 tan x by 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x by 2 ప్లస్
4 minus 4 tan square x by 2 divided by 1 plus tan square x by 2 ఈక్వల్స్ టు 5. అవునా, రెండు సైడ్స్ డినామినేటర్ ఏముంది 1 plus tan square x by 2 ఉంది, అది అటు తీసుకువెళ్ళిపోదాం. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది 6 tan x by 2 plus 4 minus 4 tan square x by 2 ఈక్వల్స్ టు 5 plus 5 tan square x by 2. అంతేనా, మల్టిప్లై చేస్తాను డైరెక్ట్గా 1 plus tan square x by 2కి 5తో మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు ఏమొస్తుంది, అన్నీ అటు తీసుకువెళ్దాం. తీసుకువెళ్ళినప్పుడు ఏం చెప్పచ్చు, 5 tan square x by 2 minus 4 tan square x by 2 అటు తీసుకువెళ్ళిపోతే ఏమొస్తుంది, క్వశ్చన్లో ఏమడిగాడు 6 tan x by 2 minus 9 tan square x by 2 కదా అడిగింది. సో 5 tan square x by 2 ఇటు తీసుకురండి. సో 6 tan x by 2 మైనస్ 4 tan square x by 2 అలాగే ఉంచండి ఇక్కడ, మైనస్ 5 tan square x by 2 ఈక్వల్స్ టు 5. ఇక్కడ ప్లస్ 4 కాస్త అటు వెళ్ళిపోతే మైనస్ 4 అవుతుంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 6 tan x by 2 మైనస్ 9 tan square x by 2 ఈక్వల్స్ టు 5 minus 4 వాల్యూ ఎంత 1. రైట్, అదే కదా క్వశ్చన్లో అడిగాడు. 6 tan x by 2 మైనస్ 9 tan square x by 2 వాల్యూ ఈజ్ 1. ఆప్షన్ ఏ. అర్థమైందా, ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ని మరొక విధానంలో మనం సాల్వ్ చేయొచ్చు. ఎట్లా, సి అస్తమానం ఇలా tan x by 2 రాసే కన్నా ఒక చిన్న లాజిక్, ఇది ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్స్లో యూజ్ చేస్తాం ఈ పర్టికులర్ అప్రోచ్ని, దాన్ని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. సో మనం ఇంటిగ్రేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు చేసే ఉంటారు. లెట్ tan x by 2 ఈక్వల్స్ టు t అనుకుంటారు. tan x by 2 ఈక్వల్స్ టు t అన్నప్పుడు sin xని మనం ఏం రాస్తాం, 2t by 1 plus t square అని రాస్తాం. cos xని ఏం రాస్తాం, 1 minus t square by 1 plus t square అని రాస్తాం. దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు 3 into 2t by 1 plus t square, అవునా, tan x by 2నే t అని అనుకున్నాం, ప్లస్ 4 into 1 minus t square by 1 plus t square ఈక్వల్స్ టు 5. అవునా, సో ఇప్పుడు ఏమొస్తుంది 6t ప్లస్ 4 minus 4t square ఈక్వల్స్ టు 5 plus 5t square వస్తుంది. ఇది అటు వెళ్ళిపోయింది. రైట్, సో ఇప్పుడు నాకు ఏమొచ్చిందన్న 4t square అటు తీసుకెళ్ళండి, లేదా 5t square ఇటు తీసుకొచ్చి 4 అటు తీసుకెళ్ళండి. 6t minus 4t square minus 5t square ఈక్వల్స్ టు 5 minus 4, which results to 6t minus 9t square equals to 1. t అంటే ఏం చెప్పుకున్నాం, tan x by 2, that is nothing but 6 into tan x by 2 minus 9 tan square x by 2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 1. ఇది ఇంకా సింపుల్గా ఉంది, అంటే తక్కువ స్టెప్స్, అస్తమానం tan x by 2 రాయకుండా tతో రీప్లేస్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్ ఈ. అర్థమైందా, సో టైం సేవ్ అవ్వడం కోసం ఇలా మనం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్, I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. Let us meet in the next session. See you. Bye.